జపాన్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జర్నీ అదిరిపోయింది. ఊహించిన దానికంటే భారీగా అక్కడ జపాన్ ఫ్యాన్స్ హల్చల్ నేషనల్ మీడియా వరకు పాకింది. ప్రివ్యూ అదిరింది, రివ్యూ అదిరింది. 3 days కలెక్షన్స్ కూడా దుమ్ము దులిపాయంటున్నారు. కొరటాల శివ కూడా చాలా ఇంటర్వ్యూస్లో దేవర 2 గురించి చాలా వరకు అక్కడ హింట్స్ ఇచ్చాడు. ఇంతవరకు ఓకే, కానీ ఇప్పుడే అసలు సమస్య వచ్చింది. ఎప్పుడో నెల క్రితమే దేవర 2 తాలూకు మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన కొరటాల మళ్ళీ స్క్రిప్ట్ మీదే కూర్చోవాల్సి వస్తుంది. దేవర 2 కథ మొత్తం రెడీ అయ్యాక ముంబై వెళ్ళి వార్ 2 షూటింగ్ పూర్తయ్యే టైంలో ఎన్టీఆర్కి వినిపించాడు కొరటాల శివ. దీంతో దేవర 2 స్క్రిప్ట్ లాక్ అయ్యిందన్నారు. కట్ చేస్తే దాన్ని మళ్ళీ అన్లాక్ చేయాల్సి వస్తుంది. అంతటికీ జపాన్లో దేవర 2కి దుమ్ము దులిపేలా రెస్పాన్స్ రావడం, డ్రాగన్లో కూడా కొన్ని కొత్త చేంజెస్ ఖాయంగా కనిపిస్తున్నాయి. అవేంటో చూసేయండి. దేవర మూవీ జపాన్లో దుమ్ము దులుపుతోంది. 550 నుంచి థియేటర్ల సంఖ్య 800కి పెరిగింది. అంటే కేవలం 2 రోజుల్లో భారీ రెస్పాన్స్ రాగానే 3వ రోజుకి 250 థియేటర్స్ అదనంగా యాడ్ అయ్యాయి. ఇక అక్కడే వారం రోజులు జపనీస్ ఫ్యాన్స్ మధ్య 20 సార్లు ఈ సినిమాను చూసిన తారక్కి అసలు జనాలకి ఏం నచ్చుతుందో అర్థమైనట్టుంది. వెంటనే దేవర 2 తాలూకా స్క్రిప్ట్లో మార్పులు కొన్ని సజెస్ట్ చేశాట. ఆల్రెడీ దేవర 2 స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిపోయింది. ముంబైలో స్టోరీ నెరేషన్ ఇవ్వడం, తారక్ ఫైనల్ చేయడం కూడా జరిగి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాడు కొరటాల శివ. కానీ జపాన్లో దేవర రెస్పాన్స్ అబ్జర్వ్ చేశాక దేవర 2లో ఫైట్లు, పాటలు, ఎమోషన్ సీన్స్లో ఇంటెన్సిటీ పెంచే ఛాన్స్ ఉందట. ఇవే అని ఖచ్చితంగా చెప్పలేకపోయినా వాటికి జపనీస్ ఫ్యాన్స్ ఎక్కువ రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇక దేవర 2లో ఖచ్చితంగా జపాన్ ఆర్టిస్ట్ని ఎవరైనా తీసుకుంటే ఎలా ఉంటుందనే డిస్కషన్స్ ఎన్టీఆర్, కొరటాల శివ మధ్య జరిగాయని తెలుస్తోంది. ఇది కొరటాల శివ వరకే పరిమితం కాలేదు. ప్రశాంత్ నీల్ వరకు డిస్కషన్స్ కొనసాగాయట. డ్రాగన్లో కొరియన్తో పాటు జపాన్ ఆర్టిస్టులు కూడా ఉన్నారని ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. అలాంటిది ఇప్పుడు జపాన్ తాలూకు 3 ఆర్టిస్టులని తారకే ప్రశాంత్ నీల్కి సజెస్ట్ చేశాడని కొత్త ప్రచారం ఊపందుకుంది. జపాన్లో ఫ్యాన్ ఫాలోయింగ్ని మెల్లిగా పెంచుకుంటూ వచ్చిన తారక్ అక్కడి మార్కెట్ కోసం తన సినిమాలో కంటెంట్ని, ఆర్టిస్టులను కూడా చూజీగా తీసుకుంటున్నట్ట. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ కూడా డ్రాగన్ కథలో కాదు కానీ ఫైట్లలో మార్పులకు సిద్ధమయ్యాడు. అందుకే డ్రాగన్ సాంగ్ షూటింగ్ని వాయిదా వేసి దాన్ని కూడా మార్చబోతున్నారట.